హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ సంబంధించి ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ అయితే రిలీజ్ చేశారనమాట. సో ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. సో గైస్, మనం ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు ఓపెన్ చేసినామంటే మనకి వెబ్ ఆప్షన్స్ డేట్స్ అయితే ఇచ్చారనమాట. సో వెబ్ ఆప్షన్స్ డేట్స్ అయితే ఒకసారి చూద్దాం. సో వెబ్ ఆప్షన్స్ డేట్ వచ్చేసి నవంబర్ 21 ఈవినింగ్ 4 PM నుంచి నవంబర్ 24 ఈవినింగ్ 9 PM దాకా అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ లింక్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ లింక్లోకి వెళ్ళి లాగిన్ అయితే అయ్యి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో మీరు మొబైల్ నుంచి అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టకండి. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటే నెట్ షాప్ మాత్రమే వెళ్ళండి. ఫోన్ లేదా ట్యాబ్ ఉన్న వాళ్ళు అసలు యూజ్ అయితే చేయకండి అనమాట. మీ దగ్గర ఓన్లీ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ ఉన్నట్టయితేనే మీరు వెబ్ ఆప్షన్స్ కానీ కౌన్సిలింగ్ ప్రాసెస్ కానీ చేసుకోండి. ఫోన్ లేదా ట్యాబ్ అయితే అసలు యూజ్ చేయకూడదు అనమాట. యూజ్ చేస్తే మీ సీట్ అనేది క్యాన్సిల్ అయితే అయిపోయింది అనమాట. సో ఈ పాయింట్ అనేది గుర్తుంచుకోండి. అలాగే గైస్, వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు చాలామంది చాలా డౌట్స్ అయితే వచ్చాయన్నమాట. ఫేజ్ 1 రిపోర్టింగ్ చేసిన తర్వాత ఫేజ్ 2కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చా లేదా అని చాలామంది అడిగారు. రిపోర్టింగ్ చేయని వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయినా ఫేజ్ 2కి అని అయితే కూడా అడిగారు. అలాగే ఇంకా కొత్తగా ఏమైనా రిజిస్టర్ చేసుకోవాలని కూడా అడిగారు ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్కి. సో ఈ డౌట్స్ అన్నిటికీ నేను క్లారిటీగా ఇంకొక వీడియో అయితే చేసి ఉంచాను గైస్. ఆల్రెడీ మన ఛానల్లో అయితే నేను పోస్ట్ చేశాను. సో ఆ వీడియో ఖచ్చితంగా అయితే చూడండి ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు. అలాగే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు మీ కట్ ఆఫ్ ర్యాంక్ అనేది మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. మీ కట్ ఆఫ్ ర్యాంక్ సంబంధించిన కాలేజెస్ మాత్రమే పెడితేనే మీకు సీట్ అయితే వచ్చింది అనమాట. సో మీ ర్యాంక్ చాలా పెద్దది, అంటే మీకు 30,000 40,000 అబోవ్ అయితే ర్యాంక్ ఉంది. కానీ మీరు ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్ పెట్టారనుకోండి, మీకు అప్పుడు సీట్ రావడం చాలా కష్టం అయితే అయ్యిద్ది. సో మీరు కట్ ఆఫ్ చూసుకొని మాత్రమే కాలేజెస్ అయితే పెట్టుకోండి. ఈ ఇయర్ కనుక మీకు సీట్ రాకపోతే నెక్స్ట్ ఇయర్ అనేది మీకు సపరేట్గా ఎంట్రన్స్ టెస్ట్ అయితే ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఇయర్ నుంచి ఎంసెట్లో అయితే ఉండదు బీఎస్సీ నర్సింగ్కి. సో ఈ పాయింట్స్ అని మీరు గుర్తుంచుకోండి. సో అలాగే తప్పక మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఫేజ్ 2కి ఎవరెవరు ఎలిజిబుల్ అనేసి. అలాగే చాలా డౌట్స్ కూడా ఆ వీడియోలో క్లియర్ చేశాను. ఖచ్చితంగా ఆ వీడియో అయితే చూడండి గైస్. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్స్లో పిన్ చేస్తాను.